సో ఫ్రెండ్స్, మీరు 25,000 రూపీస్లో మంచి డిస్ప్లేతో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి చూస్తుంటే కనుక సో ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంతకన్నా మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అనేది ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో మనకి అవైలబుల్ లేదని చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈ మంత్ 24th మనకి POCO F3 GTని అయితే మన ఇండియాలో అఫీషియల్ గా అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకి రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ ఉందో సో దాన్నే మనకి రీబ్రాండ్ చేసి POCO F3 GT కింద అయితే మనకి తీసుకొచ్చారనమాట. సో అండర్ 25,000 రూపీస్లో మనకి మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వస్తుంటే కనుక సో ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మనం పెట్టి 25,000 రూపీస్కి వీళ్ళు ఏం స్పెక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనం చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఈ డిస్ప్లే అనేది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అట్లాగే మనకి దీంట్లో టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక మనకి 480Hz టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి 10-bit డిస్ప్లే అనమాట. సో జనరల్ గా మనకి వచ్చే మొబైల్స్ మాక్సిమం మనకి 8-bit డిస్ప్లేస్ తో అయితే మనకి వస్తుంటాయి అనమాట. సో 8-bit డిస్ప్లేస్ కన్నా మనకి 10-bit డిస్ప్లేస్ అనేది మనకి చాలా క్వాలిటీ అయితే మనకి బాగుండడం జరుగుతుంది అనమాట. సో డిస్ప్లేలో మనకి బ్రైట్నెస్ లెవెల్స్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ అట్లాగే మనకి కలర్ యాక్యురెన్సీ కానీ మనకి చాలా బాగుంటుంది అనమాట. సో అది మనకి 8-bit కి 10-bit కి వేరియేషన్ సింపుల్ గా చెప్పాలంటే. సో దీంట్లో డిస్ప్లే అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ డిస్ప్లే అనేది మనకి HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి DCI P3 కలర్ గ్యామెట్ కూడా మనకి డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 అయితే మనకి ప్రొటెక్ట్ చేశారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా మనకి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక బిల్డ్ క్వాలిటీ అనేది మనకి చాలా ప్రీమియం గా అయితే ఉంటుంది అనమాట. సో సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మనకి మెటల్ ఫ్రేమ్ తో అయితే వస్తుంది. సో సైడ్ మనకి 8 ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. సో మీరు గేమింగ్ ఆడినప్పుడు ఈ ట్రిగ్గర్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇంకా అలాగే రేర్ మనకి RGB లైట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో మీకు గేమింగ్ ఆడినప్పుడు అట్లాగే మీరు కెమెరా యూజ్ చేసినప్పుడు సో ఈ RGB లైట్స్ అయితే మీకు బ్లింక్ అవుతాయి అనమాట. ఇంకా అలాగే ఫింగర్ ప్రింట్ అనేది మనకి సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో కూడా మనకి MediaTek Dimensity 1200 AI ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి 6 nm మీద బిలియన్ ప్రాసెసర్ అనమాట. అట్లాగే మనకి దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే కనుక మనకి 3 GHz అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి Mali G77 MP9 GPU అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. హై రిజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. వైడ్ ప్లస్ వైర్లెస్ డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి రేర్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. అట్లాగే మనకి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా బ్యాటరీ గురించి చూసుకుంటే కనుక దీంట్లో మనకి 5065 mAh బ్యాటరీతో వస్తుంది. అట్లాగే మనకి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మనకి బాక్స్ లోనే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీంట్లో మనకి 8 లేయర్స్ గ్రాఫైట్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేశారు. సో మీకు గేమింగ్ ఆడినప్పుడు అయితే మీకు మొబైల్ హీట్ అయినా కానీ తొందరగా కూల్ అవడానికి అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి Type-C L కేబుల్ తో అయితే మనకి వస్తుంది అనమాట. దీంతో మీరు గేమింగ్ ఆడుతూ కూడా ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అట్లాగే మనకి ఇది ట్రిపుల్ మైక్స్ తో అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్లో మీకు 3 మైక్స్ అయితే ఉంటాయి. సో మీకు గేమింగ్ ఆడినప్పుడు కూడా మీ వాయిస్ అనేది చాలా చక్కగా అయితే మీకు క్యాప్చర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అడిషనల్ గా దీంట్లో మనకి IR బ్లాస్టర్ యూజ్ చేశారు. అట్లాగే మనకి IP53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి వస్తుంది అనమాట. సో చిన్న చిన్న వాటర్ స్పిల్స్ కానీ డ్రాప్స్ కానీ మీకు ఇది తట్టుకుంటుంది అనమాట. అండ్ OS గురించి మాట్లాడుకుంటే కనుక MIUI 12.5 Android 11 తోటి అయితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 6+128GB స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి 26,999 రూపాయలు అయితే పెట్టారు. బట్ మీకు ఫస్ట్ సేల్స్ లో మీకు 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అట్లాగే మీకు ICICI కార్డ్ మీద పర్చేస్ చేస్తే మీకు ఇంకొక 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు 24,999 రూపీస్ అయితే వస్తుంది. అదే మనం 8+128GB స్టోరేజ్ చూసుకుంటే కనుక 28,999 రూపాయలు అయితే పెట్టారు. సో ఇది మీకు 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని మీద కూడా మీకు 1,000 రూపీస్ ICICI కార్డ్స్ మీద మీకు డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీకు 27,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా 8+256GB స్టోరేజ్ చూసుకుంటే కనుక మనకి 30,999 రూపాయలు అయితే పెట్టారు. సో దీని మీద మనకి ఫస్ట్ సేల్స్ లో మీకు ఒక 500 డిస్కౌంట్ ఇస్తున్నారు. అట్లాగే మీరు ICICI కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు ఇంకొక 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ వీక్ సేల్స్ మీకు 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సెకండ్ వీక్ డిస్కౌంట్స్ వచ్చేటప్పటికి మీకు 500 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో థర్డ్ వీక్ నుంచి వచ్చేటప్పటికి మీకు ఏదైతే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ ఉందో ఆ ప్రైసింగ్ అయితే వీళ్ళు సేల్స్ కి అయితే తీసుకొస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ డిస్కౌంట్స్ అన్ని చూసుకుంటే కనుక మనకి 25,000 రూపీస్ కి అయితే వస్తుంది. సో వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ కి ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఇందులో ముఖ్యంగా మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది. అట్లాగే మనకి దీంట్లో అడిషనల్ గా ఎయిర్ ట్రిగ్గర్స్ కానీ అట్లాగే మనకి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ UFS స్టోరేజ్ కానీ మనకి అన్ని మంచి స్పెక్స్ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి. సో మీ బడ్జెట్ 25,000 అయ్యి ఉండి మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వస్తుంటే కనుక ఇంతకన్నా మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అనేది ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో మనకి అవైలబుల్ లేదని చెప్పొచ్చు. సో మీ బడ్జెట్ 25,000 రూపీస్ అయ్యింది మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వస్తుంటే కనుక డెఫినెట్ గా POCO X3 Pro అయితే ఒక లుక్ అయితే
చేయండి. సో ఫ్రెండ్స్, ఇది పోకో F3 GT గురించి అయితే వీడియో. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.